బయట నుంచి చూస్తే కళ్ళు చెదిరే భవనాలు, బడా రియల్ ఎస్టేట్ కంపెనీలను తలదన్నేలా కనిపించే నిర్మాణాలు. అయితే ఆ గంభీరత్వమంతా బయట నుంచే. అక్కడ ఉండే వారంతా పేద మధ్యతరగతి వారే. అందుకే సమస్యలు తిష్టవేశాయి. ఒక్కో భవనానికి లక్షకు పైగా కరెంటు బిల్లులు రావడంతో అక్కడ ఉండే పేదలు గగ్గోలు పెడుతున్నారు. 10 నెలలుగా కరెంటు బిల్లులు కట్టకుండా నిర్లక్ష్యం చేసిన విద్యుత్ అధికారులు ఇప్పుడు బిల్లులు చేతికి ఇవ్వడంతో షాక్ అవుతున్నారు. ఎస్ఈని సంప్రదిస్తే పొంతలనే సమాధానాలు చెబుతున్నారు. హైదరాబాద్ కు కూతవేటు దూరంలో సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కరెంటు బిల్లుల కహానీపై మా ప్రతినిధి నగేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కొన్ని సమస్యల వలయంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. చాలా వరకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్లలో ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇతర మౌలిక వసతులకు సంబంధించి చాలా సమస్యలున్నాయి. ప్రస్తుతం మనం కొల్లూరు దగ్గర ఉన్నాం. రామచంద్రపురం మండలం కొల్లూరు డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉన్నాం. కొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న వారితో మీ పేరు చెప్పండి, అసలు ఏంది మీ సమస్య? నమస్తే అండి, నా పేరు రవిసాగర్ అండి. ఇదేంటంటే మన కొల్లూరు డబుల్ బెడ్రూమ్లో కరెంటు ఇప్పటివరకు అయితే బిల్స్ రాలేదు, ఇండిపెండెంట్ బిల్స్ రాలేదు, ఇండివిజువల్ బిల్స్. ఇంతవరకు అయితే ఏదైతే కారిడార్స్ లిఫ్ట్స్ ఉన్నాయో అవి కూడా ఎప్పుడో డిసెంబర్లో ఇవ్వాల్సినవి ఇప్పటివరకు ఆపి జూన్లో ఆ టైంలో ఇచ్చారు, ఆగస్టులో ఇచ్చారు. సో మాకు ఏమవుతుందంటే ఆ స్లాట్ అనేది మాకు స్టార్టింగ్లో 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ 3 మంత్స్ ఇస్తే స్లాట్ అనేది తక్కువలో వచ్చేది. ఇప్పుడు ఏమవుతుందంటే బిల్లు పెద్దగా పెరిగిపోయి ఒక్కొక్కరికి లక్షల్లో వస్తుంది. అది ఏది కారిడార్స్ లిఫ్ట్స్కి ఒక్కొక్క బ్లాక్లు అంటే 117 బ్లాక్స్ ఉన్నాయి మొత్తం. ఒక బ్లాక్ వచ్చి 117 ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ ఇండివిజువల్ బిల్స్ కూడా ఇవ్వట్లేదు ఇప్పటివరకు. అవేమవుతుంది అంటే ఒక్కొక్కటి మీరు స్లాట్ 800 యూనిట్ దాటితే 10 రూపాయల స్లాట్ పడుతుంది. అదేదో ముందే ఇస్తే డిసెంబర్ ఆ టైంలో ఇచ్చిన అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ఇచ్చిన అయిపోవు, ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇంకొకటి అది వేరే వేరే వర్క్లకు వాడిన కరెంట్ బిల్లు కూడా మా మీదనే ఇస్తున్నారు. ఏఈ కానీ మన డిఓ ఈ సార్లు అందరు వచ్చి మాట్లాడారు. కాకపోతే ఇది ఏం కాదు, మీరు కంపల్సరీ కట్టుకోవాలని చెప్పారు. ఇంకొకటి మన లాస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ కలెక్టర్ మేడం వచ్చినప్పుడు ఆ మేడం దగ్గరికి సమస్యలనే తీసుకొచ్చాం మేము. ఏదైతే ఉన్నాయో ఇక్కడ ప్రాబ్లమ్స్ పర్టికులర్గా పబ్లిక్ సర్వీస్లు ఏం లేవు. ఒక హాస్పిటల్ కానీ ఒక స్కూల్ కానీ ఇట్లాంటివి ఏం లేవు. కనీసం వీళ్ళు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలన్నా కూడా అందరు రోడ్ల మీద పెట్టుకోవాల్సిందే. ఒక పర్టికులర్గా ప్లేస్ పెట్టలేదు. ఏదైనా ఒక ల్యాండ్ ఏదైనా సర్వే చేసి అది ఇచ్చేసింటే లోపల ఉన్నాయి చాలా ఖాళీ ప్లేసులు ఉన్నాయి, ఇచ్చేసింటే అందరు ప్రాపర్గా పెట్టుకునేటోళ్ళు. ఆ ఆర్డర్ ప్రకారం లేదు, జిహెచ్ఎంసీ కూడా సరిగా పట్టించుకోవట్లేదు. ఇలా 8 నెలలకు ఒకసారి విద్యుత్ బిల్లులు రావడం వలన చాలా ఆందోళనతో ఉన్నాం మేమందరం. ఇప్పుడు ఎంత వస్తుంది అనేది, మేము ఉండే ఇంటికి కూడా ఇంతవరకు బిల్ రాలేదు. అది 10,000 వస్తుందా 15,000 వస్తుందా అనేది ఇక ఆ దేవుడికి తెలియాలి. అలాగే ఇప్పుడు ఇక్కడ మమ్మల్ని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. సమస్యలు చాలా ఉన్నాయి, ఒకటి అని కాదు. డ్రైనేజీ సమస్య వచ్చినా మా డబ్బులు పెట్టే మేము చేయించుకోవాలి. బిల్డింగ్ మరమ్మతులు మేమేం చెయ్యము, మీరే చేయించుకోవాలని ఇక్కడ ఉన్న ఏఈ అయితే ఎవరైతే అధికారులు అయితే తెలియజేశారు. అందరం కనీసం ఈరోజు 1000 రూపాయలు కట్టని మెయింటెనెన్స్ కట్టని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. దీంట్లో అనాథలు ఉన్నారు, అభాగ్యులు ఉన్నారు. ఏది ఉన్నవాళ్ళు కడుతున్నాము. ఇది 100 మంది ఉంటే 12 మంది 13 మంది కడుతున్నారు. ఆ డబ్బులు పెట్టుకున్న వాచ్మెన్కి జీతాలకి సరిపోవడం లేదు. ఇకనైనా సరే ఈ ప్రభుత్వం పట్టించుకొని మాకు కనీస సౌకర్యాలు ఇక్కడ ఉండడానికి, కరెంటుకి సంబంధించి మాకు ఏంటంటే మాకు ఫ్రీగా ఉచిత విద్యుత్ రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇక్కడ ఇల్లు ఇచ్చింది అందరికి పేదవాళ్ళే, ఎవరు ఉన్నవాళ్ళు లేరు. ఏ ప్రభుత్వం అయినా సరే మాకు సహాయ రూపంలో అందించి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుచున్నాం. ఇల్లు అయితే ఇచ్చేసిర్రు. ఇల్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు జాబులు ఏం లేదు, పని చేయాలంటే ఏం దొరకలేదు, పైసలు లేదు, పబ్లిక్ దగ్గర పరిశాన్ ఉండరు, మెయింటెనెన్స్ కూడా కరెక్ట్ కడతలేరు. ఇప్పుడు కరెంట్ బిల్ ఎడికెళ్ళి కడతారు వాళ్ళు. ఒక్కరు కాదు नहीं भैया, अभी कॉम्प्लेक्सों में जो करंट का बिल आ रहा, हमारे कॉम्प्लेक्स में 1,00,000 चिल्लर 23,000 चिल्लर आया. अभी पूरे गरीब लोग कॉम्प्लेक्स का करंट बिल है, लिफ्ट का है, फिर वो घरों का है, सोप जनरेटर का भी, डीजल का पैसा पूरा मेंटेनेंस में डालना. लिफ्ट खराब हुआ तो गवर्नमेंट का काम था. ये रेवंत रेड्डी साहब जो है आए जब से, सीएम साहब आपसे रिक्वेस्ट है मेरा, ఈ కేసీఆర్ నగర్లో నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఇందులో రాకుంటే ఇల్లు లాక్కుంటామని అప్పట్లో బెదిరిస్తే వచ్చినాము. ఇప్పుడు చేసుకోవడానికి పని లేదు, ప్రతి ఒక్కరు పని లేక అల్లాడుతున్నారు. విపరీతమైన ధరలు, కూరగాయల ధరలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ తెచ్చి ఇక్కడ బతుకుదామని దుకాణాలు పెట్టుకుంటే మున్సిపల్ వాళ్ళు వేధిస్తున్నారు. ఇక్కడ షాపులు పెట్టదు, తీసేయాలి, అది ఇది అని వేధిస్తున్నారు. షాపులు కూలగొడుతున్నారు, కొందరు ఉంచురు, కొందరు కూలగొడుతున్నారు, పక్షపాతం వహిస్తున్నారు.
పొద్దుగానే ఒక వికలాంగు ఉంది, చేపల దుకాణం గులగొట్టిరు. అతడు ఎలా బతకాలి? అతని ఫ్యామిలీ మొత్తం ఎలా బతకాలి? సొంతంగా చిన్న గుడిసె వేసుకొని కూరగాయల షాపు, టీ కొట్టు అవి పెట్టుకుంటే వచ్చి మున్సిపల్ వాళ్ళు వీకేస్తుంది. మున్సిపల్ వాళ్ళు పెట్టొద్దు అంటారు. సరే పెట్టం, సరే ఇక్కడ ఉన్న షటర్లు కేటాయించాలి కదా. ఇక్కడ ఉన్న షటర్లు కేటాయించి ఏమవుతాయి? కట్టిరు, మరుగున పడేసిరు, అది మురిగిపోతున్నాయి షటర్లు. అవి కేటాయిస్తే వచ్చిన వాళ్ళు ఇంతో అంత పని చేసుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందులో పని దొరుకుద్ది కదా ఆ షాపులలో. అలా కేటాయిస్తలేరు, ఇలా వేధించుకుంటారు. ఇక్కడ కరెంటు బిల్లులు మాఫ్ చేస్తలేరు. కరెంటు బిల్లులు ఫుల్ 1,50,000, 1,20,000 ఏడుకెళ్ళి తెచ్చి కడతారు. పేరుకే రెంటల్ కేసీఆర్ ఇల్లు ఫ్రీ అని పేరుకే ఉంది, కానీ అందులో ఉంటే 1,000 రూపాయలు మెయింటెనెన్స్కు కట్టాలి. మెయింటెనెన్స్ లేకపోతే ఆడు 9వ ఫ్లోర్ 11వ ఫ్లోర్ ఎట్లా పోతాడు? ఇక్కడ మేము వచ్చి మే నెలలో షిఫ్ట్ అయిపోయాం మొత్తంకి. అంటే ఇక్కడ పరిస్థితులు ఎలా అంటే, పాత గవర్నమెంట్ అయితే మాకు ఏమని హామీలు ఇచ్చిందంటే, మీరు మెయింటెనెన్స్ కూడా కట్టే అవసరం లేదు, లోపల అన్ని షట్టర్స్ ఉన్నాయి, 117 షట్టర్లు ఉన్నాయి. ఆ షట్టర్ నుంచి వచ్చే డబ్బులు అంటే అవి షట్టర్లకు రెంట్కి ఇచ్చుకొని మేము లీజ్కైనా ఇచ్చుకొని ఆ షట్టర్ల నుంచి వచ్చే డబ్బులతోటి మీకు ఇక్కడ అంతా మెయింటైన్ అవుతుంది, మీకు బ్లాక్ మెయింటెనెన్స్ కూడా అవుతుంది అని చెప్పారు. కానీ ఇక్కడ షిఫ్ట్ అయ్యాక ఇప్పుడు బ్లాక్లో మనకి మెయింటెనెన్స్ ఖర్చు అని, మళ్ళీ తర్వాత అది కాకుండా ఇప్పుడు బ్లాక్ది కరెంటు బిల్ జనరేట్ అవుతుంది, మళ్ళీ ఇండివిజువల్ కరెంటు బిల్ అంటే మనము గృహజ్యోతి పథకం అప్లై చేయొచ్చు, కానీ బ్లాక్ మెయింటెనెన్స్ అయితే ప్రతి నెల కట్టుకోవాల్సిందే. లైక్ విడోస్ ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, ఆ కోటాలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కట్టుకోవడం చాలా ఇబ్బందిగా అవుతుంది. ప్రతి నెల 1,000 రూపాయలు మెయింటెనెన్స్. పాత గవర్నం ప్రకారం చూసుకుంటే మనకు మెయింటెనెన్స్ అయితే మొత్తం షాప్లో నుంచి వచ్చే డబ్బులతోటే అన్నారు, కానీ ఇక్కడ అలా కనిపించట్లేదు. షాపులు ఇప్పటి వరకు ఒక రెంట్కి ఇచ్చుకోలేదు, ఏమీ చేయలేరు. సొంతలు అంటున్నాం, కరెక్టే మంచిగా ఇచ్చారు, ఇవ్వలేదని కాదు, కానీ ఇచ్చింది కానీ ఫ్రీ అన్నారు, మెయింటెనెన్స్ ఖర్చు ఉండదు అన్నారు. కానీ ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా మా మీదనే పడుతుంది. అది కాకుండా బ్లాక్ కరెంటు బిల్లు, లిఫ్ట్, ఇప్పుడు సడన్ గా లిఫ్ట్ పాడైందంటే 9 అంతస్తులు 11 అంతస్తుల బిల్డింగ్ ఎక్కలేము, చాలా కష్టము. ఇవన్నీ చూసుకుంటే అంటే మరీ బలహీన వర్గాలు కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళకి చాలా ఇబ్బంది. ఇది కొద్దిగా పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుంది. వాటిని షేర్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. ప్రతి ఫ్లాట్కు ఒక 20 నుంచి 30 వేల బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ బిల్లుని రద్దు చేయాలి, లేదంటే మాకు ఇక్కడ ఉండే పరిస్థితి లేదని చెప్పి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్, జీ తెలుగు న్యూస్, కొల్లూరు నుంచి.